నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. కానీ ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు ఇంతమంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడాను, లేకపోతే మీలంటే మీరనే కాదు, విశ్లేషకులు కావచ్చు, ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారు అనేటటువంటిది కదా మెయిన్ పాయింట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దూరం అయింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ అనేక సార్లు అన్నారు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు. నన్ను ఫ్యామిలీ మెంబర్ అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని నేను అడిగాను ఆయన్ని చివరిలో వచ్చేటప్పుడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఫ్యామిలీ మెంబర్ లేకపోతే పద్మమ్మ తల్లి అనేటటువంటిది, దాంతో లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కట్టుబానిసల్లా పనిచేస్తారు, అది సరిపోతుంది వాళ్ళకి అని అనుకుంటే అది ట్రీట్మెంట్, అది ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ అవ్వదు కదా. కలిశానండి, కలిశాను. గెలిచిన తర్వాత నేను కొంచెం విషయాలు సూటిగానే మాట్లాడాను. చాలా ఓటమి తర్వాతే కలిశాను. ఇవాళ నాకు జరిగినటువంటి అన్యాయం అనేటటువంటిదని చెప్పాను. బహుశా రాజకీయాల్లో ఎవరు ఇలా ఉండరు ఇంత ఓపికగాను కూడా చెప్పాను. 15 ఏళ్ల పాటు నేను ఉన్నాను అని అంటే ఇంతకంటే సహనం రాజకీయాల్లో ఎవరు చూపించరని కూడా చెప్పాను. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. ఏమి మౌనమే ఉన్నాయి. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందు మాట్లాడాల్సినవి మాట్లాడారు. ఇంకా పూర్తిగా కాదు, మనసులో ఉన్నవన్నీ ఏమి మాట్లాడలేదండి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడితే అది మర్యాదగానే మాట్లాడాను, కానీ సూటిగా మాట్లాడాను. నాలో ఉన్నటువంటి ఆగ్రహం, నా ధర్మాగ్రహం ఇది ఆయనకి అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే అది కూడా ఒక నటన అని అనుకోవాలి. కానీ ఎలక్షన్స్ ముందు మీరు ఆయనతో కొన్ని పార్టీ అంటే వస్తున్న మీకు సిద్ధం సభలకు కూడా మీరు కొన్నిట్లో కనిపించారు కదా. అవును, అది కూడా ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. అది కూడా మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎప్పటి నుంచి ఇచ్చిన సంవత్సరం నుంచి నేను దాదాపుగా అందరి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అందరినీ కలుస్తూనే ఉన్నాను. కత్తులు కూడా పదును పెట్టకపోతే, వాడకపోతే తుప్పు పట్టిపోతాయండి. ఇవాళ నా పరిస్థితి కూడా అంతే అవుతుంది. మీరు నన్ను మహిళా కమిషన్ చైర్పర్సన్లో పెట్టడం అనేది చాలా రాంగ్ స్టెప్. సరైన పదవి, సరైన స్థానంలో సరైన మనిషిని పెట్టడం అనేటటువంటిది లేకపోతే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం లేదు. నన్ను దయచేసి దీన్ని రిలీవ్ చేయండి, చైర్పర్సన్గా నన్ను రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి సంవత్సరం తర్వాత నుంచి నేను అడగడం మొదలుపెట్టాను. చాలా ఎమ్మెల్సీలు చాలామందికి ఇచ్చారు, ఎవరెవరికో ఇచ్చారు, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా నా ఆర్గ్యుమెంట్ని నేను వదలలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. చివరి ఎమ్మెల్సీకి ముందు, సంవత్సరంన్నర ముందు నేను ఇక నాకు సీట్ అన్న ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటెన్షనల్ అది నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇంటెన్షనల్గానే అయినా, ఎందుకంటే దాదాపు పార్టీలో అందరూ కూడా ఏంటి ఎందుకు ఇవ్వటం లేదు, ఎమ్మెల్సీ మీకు ఈజీగా ఇచ్చేస్తారు కదా అంటారు. ఎవరు నెంబర్ 1, 2, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్సీ అడిగితే మీకు ఎందుకు ఇవ్వరు, ఇచ్చేస్తారు కదా. పోనీ సీట్ అంటే సరిగ్గా ఎక్కడ సీటు అనేటటువంటి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వరు, మీకు ఇచ్చేస్తారు కదా అని అంటే ఆ స్థాయిలో వాళ్ళని కూడా నమ్మారు. ఇంకేముంది ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అనేది. కానీ ఎమ్మెల్సీ చివరి జగన్మోహన్ రెడ్డి గారండి. నేను వేరే అడ్డుపడి ఉండొచ్చు, చాలా మంది ఉంటారు, ఈ రాజకీయాల్లో సహజంగా ఎక్కడైనా అడ్డుపడ్డం అనేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఆయన కాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇంత ఆయనకు సంబంధించినటువంటి విషయాలు, ఆయన పర్సనాలిటీలో పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా మనకు తెలిసి వస్తున్నటువంటిది. అంటే అదే ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక్కొక్కసారి ప్రామిస్ చేయలేకపోతారు, అది అర్థం చేసుకుంటామండి ఎవరైనా కానీ. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, సమీకరణాలు కుదరలేదు, సీట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటటువంటిది దానికి మొత్తం కూడా మన పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఈ 15 ఏళ్ళుగా మనం ఆయనకేం చేశాము, ఆయన మనకేం చేశాడు అనేటటువంటిది చూస్తే ఈ నటన అత్యంతగా నన్ను బాధించినటువంటి విషయం. మోసం చేయడం అనేటటువంటి దాన్ని ఎట్లా టాలరేట్ చేస్తాం? మీరు చేయకపోతారు, మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకు కుదరలేదు, అర్థం చేసుకుంటాము. లేకపోతే సరే మీకున్నటువంటి ఇంకా ఏదైనా ప్రత్యేకించి పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా అర్థం చేసుకుంటాం. కానీ మోసం చేసడం మాత్రం ఎట్లా? ఆయన విషయంలో ఒకటి ఉంది కదండి, మాట తప్పడం మడమ తిప్పడం అని అంటారు. ఇప్పుడు అంటే ఎలా వచ్చింది అది? మరి అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాగ వచ్చింది, మాట తిప్పడు మడమ అనేటటువంటిది. అసలు ఆయన మాట్లాడితే కదా, ఆయన చాలా మడమ తిప్పాడు అనుకోండి, కానీ అది ఒకటి పడింది కదా. అది ఒక హైప్, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకునేటటువంటి అనేక ఫేక్ ప్రచారాల్లో భాగం అదొకటి.
మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి ఆ విషయంలోనే ఉంది కదా మాట తప్పడు. విజయమ్మ గారే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయికి ఆవిడకి ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు అని చెప్పి ఆవిడ అడిగిందంటే ఎన్నిసార్లు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఆమె ఫెయిర్ లేట్ అండి విజయమ్మ గారు. ఆవిడ ఫెయిర్ అండి. ఆవిడ ధర్మంగా ఉంటారు అన్ని విషయాల్లో ఖచ్చితంగా. అందుకనే ఆవిడ ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ అడుగుతుంది ఇలాంటి ఎందుకు వాసిరెడ్డి పద్మ మనతో ఉంది మొదటి నుంచి, అన్ని విషయాల్లో కాచుకుంది.